హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొద్దిగా డల్ అయిపోయినా, ఇద్దరు, మా వైఫ్ నేను. ఎందుకంటే ఇద్దరికి 1 వీక్ నుంచి ఇద్దరు ఫీవర్ అను అసలు ఏం అర్థం కాకుండా ఉన్నది. అలా 1 వీక్ నుంచి మా ఫేస్ ఎలా అయిపోయినాయంటే మాకే అర్థం కాకుండా ఉన్నది. ఏంది బా అనేది. అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరే ఫీవర్ చేసుకోలేకపోయింది. అంటే మా వైఫ్ కన్నా నాకన్నా హెల్త్ బాగాలేకున్నా కూడా మా వైఫ్ చూసుకోగలుగుతుంది, అదొక ఓకే అనుకోవచ్చు. మా వైఫ్ కానీ హెల్త్ బాగాలేనప్పుడు నేను చేసుకోవాలంటే నాకు ఏం అసలు అర్థం కానే కాదు. అదే లేడీస్ చేసేదానికి బాయ్స్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో పనులు ఏ పనులైనా కూడా. అందుకని చూసిన 3-4 డేస్ చూసినాము, హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గలేదు. అలా అయితే మా అత్త ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి నేను అటైతే ఈ నుంచి హాస్పిటల్ కాకపోతే రాజంపేటకి వెళ్ళి చూపించుకుంటా ఉందరు అని. అందుకని 1 వీక్ నుంచి ఇక్కడనే ఉన్నా. కానీ డైలీ వెళ్తానే ఉంటాము హాస్పిటల్కి. అంటే డే బై డే. అంటే ఈరోజు అంటే నిన్న మా వైఫ్ వెళ్ళింది, కొద్దిగా పర్లేదులే నాకు బాగుండింది. మళ్ళీ ఈరోజు నాకు బాగాలేదు, మార్నింగ్ వెళ్ళేసి ఇంజక్షన్ వేయించుకొని వచ్చినాము. ఆ ఇంజక్షన్ వేయించుకున్న కొద్దిసేపు ఆఫ్టర్నూన్ దాకా ఏం బాగుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినేసరికి మళ్ళీ ఎక్కువైపోయి కళ్ళు అంతా మంటలు తెచ్చాయి. అసలు ఏం అర్థం కాక నడిచేదానికి కూడా పెద్ద అంత ఓపిక లేదు. అలా అయిపోయింది. ఏం చేద్దాం, ఏం అర్థం కాకుండా ఉన్నది ఎందుకు అని. ఏమే మళ్ళీ కడుపు నొప్పి? ఏమన్నా లింకా ఏమన్నా తాగుతావా? మేమిద్దరం చాలా డల్ అయిపోయినా ఫ్రెండ్స్. ఏం అసలు అర్థమే కాకుండా ఉన్నాం. ఏం చెప్తాను అర్థం కాదు. లేదంటే టాబ్లెట్ తీసుకురామని చెప్పాను అతను. తక్కువ తింటే కదా తగ్గేది, లేకుంటే ఎడ తగ్గుతావు చెప్పా? ఎక్కువ నొప్పి వచ్చినదా? నోరు చేయదా? తగ్గల జ్వరం ఇంకా ఏందో అర్థం కాకుండా ఉన్నావు నాకైతే. మా వైఫ్ చూడండి, తినేది 30-40 కేజీలు ఉంటాయి. దాని తోడుగా మళ్ళీ జ్వరం వచ్చి ఇంకా ఎన్ని కేజీలు ఉంటుంది మీరే ఆలోచించండి. అట్ట అయిపోయింది. ఏందో మాకు అర్థం కాల. ప్రసన్నకు ఒకరోజు జ్వరం వచ్చి నాకు తగ్గుతుంది, నాకు ఒకరోజు జ్వరం వచ్చిందనుకో నీకు తగ్గుతుంది. అంటే డే బై డే. అసలు ఏం అర్థం కాకుండా మాకే. హాస్పిటల్కి వెళ్ళడమా రావడం, ఒకరోజు నువ్వు వెళ్తా ఒకరోజు నేను వెళ్తా. కరెక్ట్గా ఈ రోజుతో ఇంత 6 రోజులు ఏమవుతుంది, 6 రోజులు 7 రోజులు తగ్గలేదు, ఏం లేదు. మహేష్కి ఫీవర్ ఇంకా తగ్గలేదు. 4 డేస్ నుంచి ఇద్దరికి తలనొప్పి ఉంటే కళ్ళు మంటలు, చన్నీళ్ళు పోసుకొని తడిగుడ్డ కళ్ళ మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. 4 డేస్ నుంచి మహేష్కి జ్వరం. అందుకనే 1 వారం వాటి నుంచి మేము వీడియోలు తీయలేదు. 4-5 రోజులు ఏమన్నా తీయలేదు. కళ్ళు మంటలు విపరీతంగా తెచ్చుకున్నాను. అసలు నడిచేదాన్ని కూడా కాళ్ళు నొప్పులు. అందుకని వీడియోస్ కూడా తీయలేదు. ఎంత బాగుంటే తీయచ్చా, ఎంత బాగాలేకపోతే అది చేస్తాను. ఎక్కడికి వెళ్ళేదిలే, ఇంట్లోనే కూర్చోవడమా, హాస్పిటల్కి వెళ్ళడమా, టాబ్లెట్ అంతే. అసలు ఇప్పుడు కూడా టాబ్లెట్ వేసుకున్నా కళ్ళు మంటలు ఎక్కువైతే కూల్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు అక్కడ పెట్టుకున్నాను, కళ్ళు మంటలు పెట్టుకోండి. నైట్ టైమ్స్లో ఇంకా ఎక్కువ అవుతుంది ఫీవర్. అసలు నైట్ అయితే అసలు రాత్రి మహేష్ నిద్రే పోలే. అసలు ఒళ్ళంతా చాలా ఉడుగ్గా ఉంది. నైట్ 3:30 దాకా అట్లే మేలుకొనే ఉంది. నేను వేడిగుందా? కళ్ళు జూ 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 అంటా ఉన్నాయి.
కళ్ళు చూడ కళ్ళు ఎర్రగా పోయినాయి. కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు అట్లా వాకింగ్ అన్న చేద్దాం, ఫ్రీగా ఉంటుంది అనుకుంటే నడవలేకుండా కాళ్ళు ఇవన్నీ నొప్పులు. కాళ్ళని హాస్పిటల్కి వెళ్ళడమా, అది కూడా బైక్ కూడా తోలేకుండా. అందుకని ఆటోలో వెళ్ళేది, మళ్ళీ ఆటోలో చూపించుకొని మళ్ళీ ఆటోలో. మా ఊరు దగ్గర కూడా లేను నేను, మా అత్త వాళ్ళ దగ్గరనే ఉన్నాం ఊరి దగ్గర. ఏం చేయాలి అక్కడ ఉంటే చేసుకునేదానికి, అన్నానికి, దానికి దీనికి ఇబ్బంది అనేది. నాకంటే హెల్త్ జ్వరం వచ్చి చూడు కాళ్ళు తెల్లగా పోయినాయి, పెదాలు తెల్లగా పగిలినాయి అయితే పెదాలు. నాకైతే బ్లడ్ వచ్చినది నాకు కూడా. మహేష్ ఇంకా పడుకో ఉన్నాడు, ఇంకా లేలేదు. ఫీవర్ తగ్గిందా లేదా అడుగుదాం వెళ్ళి. తలనొప్పి అన్నాడు కదా, కళ్ళు మంట. తగ్గిందా? లే అట్టే పడుకో అంటే తగ్గదాలే. నిన్న మధ్యాహ్నం కూడా అట్లా సాయంకాలం అత్త దిష్టి తీసి హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ వేయించుకొని మళ్ళీ కొద్దిగా రసమన్నం తిని టాబ్లెట్లు వేసుకునే తలకి అప్పుడు కొద్దిగా చెమట పట్టి వాళ్ళు ఒకరంత ఫ్రీ అయిపోయింది. ఇప్పుడే ఒకరంత. నా జుట్టు తీసే తల్లికి ఎంత జుట్టు నింది అసలు ఇద్దరికి. మేము అసలు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాము, వెళ్తే హాస్పిటల్కి వెళ్ళినాం. ఒక వారం అంతా బాగా తిరిగినాం హాస్పిటల్కి. అంతా ఎక్కువ హాస్పిటల్కి తిరిగేది, మాత్రలు, హాస్పిటల్, సూదులు అంతే. చల్లగా ఉన్నా వేడిగా చల్లగా ఉన్నారు, చల్లగా ఉంది. చెమట పడతా ఉన్నా ఇప్పుడు కూడా. కానీ అప్పుడంతా నోరు చేది దగ్గర తగ్గుతుంది. నోరు చేదిగా ఉన్నది, కళ్ళు మంటలు కూడా తగ్గినాయి, ఎర్రగా ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం అటైతే సాయంకాలమా అసలు భయంకరంగా కళ్ళు అట్లా తెరిచేసాలి. చిన్న నాక నిన్నంతా. ఇప్పుడు ఒక రోజంతా పర్లే, ఏది ఒక 4-5 రోజులతో పోలిచ్చే ఈ పొద్దేమో కొంచెం ఇంట్లో అసలు ఒక మారం అయితే నాకు ఎక్కువ. అబ్బా నీకు దేవుడా తక్కువ ఏందిరా, ఒకటి పోతే ఒకటి. అంటే ఒకరోజు నీ బాగుంటే నా బాగుంటే నీకు అసలు అసలు అర్థం కానీ లేకుండా ఎక్కడికి వెళ్ళేదానికి ఏంగా. అందుకనే కదా వీడియో అసలు మాట్లాడేదానికి ఓపిక లేదు, తీసేదానికి కష్టం. ఈరోజు ఉండి రేపు ఊరికి వెళ్ళిపోతాం. ఒక పర్లే కదా, రేపు వెళ్తాం ఊరికి. నీకు ఎలా ఉన్నదా? తగ్గిందా? దగ్గు జలుబు. నడువునని నొప్పులుగా నొప్పి ఎందుకో లేదు. మూవ్ పూసుకున్నా నైట్ నేను పూసిన మూవ్ అయినా తగ్గల. లే ఇంకా కరెంట్ ఆపోయింది. కరెంట్ ఆపోయింది. ఇప్పుడే లేచి వచ్చిన 2 సేపటి కరెంట్ ఆపోయింది. నువ్వు రా, నువ్వేం చేస్తున్నావు?